అరే రే రే దొరికింది. అడ్రస్ దొరికిందా? క్రెడిట్ కార్డు బిల్లు. చెప్పండి, ఏం కావాలి? ఏం చేయొద్దు, అట్నే ఉండు, కాసేపు చూసిపోతా. ఎందుకు చూడ్డా? అందమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం? ఆనందం కోసం. ఎవరా అమ్మాయి? ఎందుకు అడిగావు? మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చూస్తుంటేను. అమ్మాయిలంతే, వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేరు. జెలసీ. ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడదు చేయిస్తున్నారు. నువ్వు చేయగలిగిందే. ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబరు. లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏడ జరిగిందో కావాలా? ఎవరిదా అకౌంట్? ఈయన కూతురుది. ఆ కరోనా నా కూతురేంటి? లేచిపోయినంత మాత్రాన కూతుర్ని కూతురు కాదంటావా? కరెక్టే, నా కూతురే మేడం. షీజ్ మై డాటర్, ఓన్ డాటర్. ఏం పేరు ఈయన పేరు? దాంట్లో ఏముండదు? నేను చదివింది MBA, ఎలిమెంటరీ కాదు. కరెక్షన్. ఆ అమ్మాయి ఈయన కూతురు కాదు, కోడలు. కరెక్టే, ఇందా కూతురు, ఇప్పుడు కోడలు. కరెక్టే కరెక్టే. ఆ అమ్మాయి ఈయన కొడుకుతో లేచిపోయింది. ఈ మధ్యన ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది. కొడుకుని కోడల్ని ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది. కరెక్ట్? ఎంత కరెక్ట్ గా చెప్పారు. డీటెయిల్డ్ గా అంతా కరెక్టే. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది. మన సిటీలో బయట వాడిని ఒక్కడిని పట్టుకోలేకపోయారు. నీకిచ్చిన గడువు అయిపోయింది, అందుకే వచ్చాను. వాడు నీకే కాదు నాకు కావాలి. మీసాలు వచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను. ఆ సాలాగాడు ఇప్పుడు దాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు. రేయ్, నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి? నాకు వాడు కావాలి. వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు, వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేద్దాం. వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడా? వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం. అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. రేయ్, వెళ్ళండ్రా. వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు ఇక్కడుండాలి. రే బ్రహ్మం, నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి ఓట్లకు తీసు. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంద్రో నోరు గేర్ మారినది? ఊరు మారింది కాబట్టి గేరు మారింది. అది ఇండియా, నేను వాంటెడ్. ఇది బ్యాంకాక్, ఇక్కడ నన్ను పీకేవాడు కూడా లేడు. అదా నీ ధైర్యం? You're looking good. Thanks, darling. Oh. Who did it? ఈడు కాదు. ఏంది బ్రహ్మం, నువ్వు కాదన్నా నిన్ను కొట్టినాడు. ఆడు కొట్టినందుకు నాకు బాధగా లేదు గాని, నువ్వు ఏంది బెమ్మో అని రాయలసీమ యాక్సెంట్ లో అడుగుతుంటే మండుతుంది. ఏడ మండుతుంది? ఏడ Miss Priya is not in the room, sir. థ్యాంక్స్, విల్ వెయిట్ ఫర్. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నాడు. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మన్ డార్లింగ్. దీనిలో కూడా ఇన్వాల్వ్ అవ్వా? అష్టలక్ష్మి, ఆ బూట్లు వేసుకుని పరిగెత్తలేవు గాని రా. సారీ అండి. చేసిందంతా చేసి సారీ చెప్తావా? దొంగ మొహ. మండితే మీకెదా మండాల్సింది, మధ్యలో దీనికేంటి? అవును, నీకేంది? దీని మీద అసలు కోపం లేదా? సారీ చెప్పినది కదా. సారీ చెప్తే వదిలేస్తావా? అయితే ఏం చేయమంటావు చెప్పు. నీ ఫ్రెండే కదా. తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా. వాట్ నాన్ సెన్స్. ఇది నా ఫ్రెండ్ ఏంటి? ఇది నా ఫ్రెండ్ ఏంటి? దొరికిపోయాను లేవే, వదిలే.
ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్సా? నువ్వు ఉండే ఎలా కనిపెట్టారు? మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు. నువ్వు శిరీషకి చెప్పినావు, శిరీష్ నా గురించి చెప్పినది, చాక్లెట్లా నిన్ను సీన్ లోకి దింపినది, మీ అన్న నా చేత బయటికి తెప్పించినది. అవునా? ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నా, కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయావు. ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు. నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూను చూసిన. తరువాత మీరిద్దరు పబ్ లో మాట్లాడుకుని చూసిన. నువ్వు ఎక్కడున్నావేంటే? చూస్తే మొత్తం మొదటికి వస్తుంది. ఏం పర్లేదు లేవే, టేక్ లైట్, డోంట్ వరీ. దానికన్నా ముందు నీ రూమ్ లో మీ ఇద్దరు ఫోటో చూసి. మరి తెలిసి ఎందుకు ఊరుకున్నావు? మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందామని ఆగిన. నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మ్యాటర్ 180 crores అని అర్థమైనది. అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా. కష్టపడి బయటికి తెస్తే నాకు కూడా టోకరా ఇచ్చారు, నా షేర్ ఇవ్వకుండా. అది కాదే, నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు. అది చెప్తే నువ్వు వినలేదు. ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం. నందాగాడా? వాడెవడు? మీ ఇద్దరు గొడవ పట్టం నాకు కలిసి వచ్చింది. వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది. అందుకే నీ చేతే చెప్పించా. ఆ బుడ్డోడు, ఆ నారాయణ, రవీంద్ర భారతిలో నాటకంలో చూశాను. ఇన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం, మీదనమాట. నేనెన్ని ప్లాన్లు వేసినా ఒకటి మాత్రం నిజం, నేను ప్రేమించాను. ముయ్యవయ్యా, డార్లింగ్ అంట డార్లింగ్. నీ వయసేంటి, దాని వయసేంటి? పొట్ట ముందుకు తన్నుకొస్తోంది, వెనకెక్కరో ఎండిపోయింది. నువ్వు దాన్ని అందుకోవాలంటే నిచ్చెనేసుకోవాలి. కరెక్ట్ కరెక్ట్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఏంటేంటి, నువ్వే ప్లాన్ వేసావనుకుంటే నీ వెనకాల ఈవిడ ప్లాన్, మీ ఇద్దరి ప్లానే అనుకుంటే మీ ఇద్దరి కంటే ముందు ఈయన ప్లాన్. ఈవిడికేమో మొదటి నుంచి ఈయనంటే ఇష్టం, నేనే మధ్యలో జోకర్ గాండి. నా బతుకొచ్చాడా? రమ్మన్ డార్లింగ్. డార్లింగా? ఆ మాట అనొద్దు. నా జీవితంలో నేను డార్లింగ్ అనే పదం విందల్చుకోలేదు. బ్రహ్మన్ డార్లింగ్, నువ్వు ఊరుకో. మీ అన్నాడా? జీవితం గుళ్ళో కెట్ట కొట్టినట్టు ప్రతివాడు కొట్టడమే. ఆ కడపోడు ఫ్యామిలీ ఎక్కడుంది? మిమ్మల్ని ఎవరా రౌడీలు పెట్టుకుని పోషిస్తుంది? కడపడ ఫ్యామిలీ ఎక్కడ ఉంటదిరా? కడపలోనే ఉంటది. కడపలో ఎక్కడ బే? అదిగో అక్కడ. ఆ నందగాడు నన్నే మోసం చేశాడు. వాడు నా వాటనే నాకు ఇవ్వట్లేదు. డబ్బు నీకు ఇచ్చేదానికి వాడి దగ్గర ఉంటే కదరా. ఇంత డబ్బు ఇంత ఈజీగా దొరికింది అనుకోలేదురా. నేను కూడా అనుకోలా. నందగాడా? ఇది ఇంకో టెస్ట్, లేటెస్ట్. అంటే నువ్వు వచ్చిన డబ్బు కోసం కదా? కాదు, నందాగాడి కోసం. వాడేడున్నాడో తెలిసింది ఈడొక్కడికే. అందుకే పెద్ద అడ్డా నుంచి బయటికి తీసుకొచ్చా. వామ్మో, ఈడు సామాన్యుడు కాదు నాయన. చెప్పరా, వాడాడా? నువ్వు నందా కోసం ఎందుకు వెతుకుతున్నావు? డాక్టర్ నిర్మలం ఎక్కడ? అయ్యా. ఏమ్రా, వాడమ్మ దొరికిందా? వాళ్ళ అమ్మ లేదయ్యా, ఈ మధ్యనే చచ్చిపోయింది. మీరే చంపించారయ్యా. నేను చంపి నేను కలిసేటందుకు పోతిరెడ్డి బాబాయ్ వాళ్ళు వచ్చినారు. దేవేంద్ర, రేపు మా అమ్మాయి నిశ్చితార్థం. నిన్ను పిలిచేదానికి వచ్చినా. నువ్వు ఇంట్లోంచి రావని తెలుసు, మాట వరుసకైనా పిలవాలి కదా, అందుకే వచ్చినా. సొక్క అయింది సెండాలంగా, మార్చుకో.
పోయిన పరువు చాలేదా ఏంది? పోతాంలే, ఇడుంటావా ఏంది? రాయ్ చూస్తా ఉండవు. ఇంకా లాభం లేదు బావా. హైదరాబాద్ కి ఫోన్ చెయ్యి, పెద్దానికి ఫోన్ చెయ్యి. వద్దురా, ఇంత చిన్నదానికే ఫోన్ చేస్తున్నారా అని అన్న కోపడతాడు. ఇది చిన్నది కా బావా, చాలా పెద్దది. పెద్దాయన వల్లే సాధ్యపడుతుంది. లైన్లో ఉండు. దేవేంద్ర ఫోన్. ఏందిరా, ఎట్లా ఉండారు? ఏం బాలేదు బావా. ఒక్కడిని పీకలేక నాకు ఫోన్ చేసినారా? అన్నయ్య, ఆడి తక్కువ అంచనా అయ్యద్దు. ఆడి కోపం నీకు తెలియదు అన్నయ్య. పిరికిన ఎల్లారా, రేపీ పాటికి వాడుండడు. ఆడుంటాడో ఉండడో కానీ నేను మాత్రం ఉండను. నేను మన బెంగళూరు గెస్ట్ హౌస్ పోయినా. వాడి తల్లి ఒంటి మీద చెయ్యేస్తేనే నా తమ్ముడిని పబ్లిక్ లో బట్టలు చించి కొట్టాడంట. వాడిని చంపను, వాడి తల్లిని పబ్లిక్ గా చంపిస్తా. వాడేం చేస్తాడో చూస్తా. తిరుమలమ్మ కిదరే? ఓపీలో ఉన్నారు. ఎవరు అమ్మని చంపాలని చూస్తున్నారా? కాపాడుకుందాం రండిరా. పదండమ్మా, పదండి. మీరు లోన పదండమ్మా, మీరు అసలు బయట రావద్దు. చచ్చిపోతున్నారు. నా మాట విను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ అమ్మా, వెళ్ళొద్దమ్మా. అమ్మా, నువ్వు ఉన్నప్పటిలాగానే హాస్పిటల్ నడిపిస్తా, కానీ నువ్వు లేకుండా చేసిన వాళ్ళని మాత్రం పైకి పంపిస్తా.